ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఇండికేషన్ విద్యా దృక్పథాల్లో ఫస్ట్ లెసన్ భారతదేశ విద్యా చరిత్ర. డిఎస్సి సిలబస్లో యాడ్ చేసినటువంటి సిలబస్ని మాత్రమే నేను ఇక్కడ చేస్తున్నానండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఇక్కడ చూడండి, మనకు సిలబస్ ఇచ్చారు. విద్యా చరిత్ర ప్రాచీన భారతదేశంలో విద్య పూర్వ మరియు వేద అనంతర కాలం మధ్య చదువు అనేసి ఇచ్చారు కదా. సో అలాగే పూర్వ స్వతంత్ర యుగంలో విద్య, వుడ్స్ డిస్పాచ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎవ్రీడే కూడా ఈ టాపిక్స్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. మీరు ఎవ్రీడే కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఇస్తాను. అలాగే వీడియోని మాత్రం దయచేసి మీరు స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ లెసన్లో మీరు మెయిన్గా ఉండే మనకు బిట్స్ ఎలా ఇస్తారనే దాని గురించి అయితే క్వశ్చన్స్ అనేది ఫామ్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ప్రాచీన భారతదేశంలో విద్య ఎలా ఉండేది, మధ్యయుగంలో విద్య ఎలా ఉండేది, దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకుంటారండి. మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ భారతదేశం విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా గురించి అయితే ఇచ్చారు కదా. మనకు ప్రాచీన కాలం నుండి భారతదేశము విద్యా కేంద్రంగా ఉండేది. సో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన యొక్క భారతదేశంలోనే ముందుగా ఈ విద్యా వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదనేసి ఎఫ్డబ్ల్యూ థామస్ భావించారు. ఏమనేసి అండి, ఇక్కడ అన్ని దేశాల కంటే భారతదేశంలో ముందుగా ఈ యొక్క విద్యా వ్యవస్థ ప్రారంభమైంది. విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదనేసి ఎఫ్డబ్ల్యూ థామస్ గారి యొక్క భావించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందండి? తక్షశిలలో ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిలలో ఉంది. ఇది మనకి ఏ దేశంలో ఉంది? ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో ఉంది. ఈ తక్షశిల యొక్క యూనివర్సిటీ మనకు పాకిస్తాన్లో అయితే కలదు. ఇక్కడ వేల మంది విద్యార్థులు కానీ ఆచార్యులు ఉండేవారు. అలాగే ప్రపంచంలోని ఈనాటికి గొప్ప వ్యాకరణవేత్తగా పరిగణింపబడుతున్న పాణిని ఇక్కడి ఆచార్యుడు. ప్రపంచంలోనే ఈనాటికి గొప్ప వ్యాకరణవేత్తగా పరిగణింపబడుతున్న పాణినే ఇక్కడ ఆచార్యుడు. ఆ కాలంలో గొప్ప వైద్యుడుగా అయిన జీవకుడు అనే అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు ఇక్కడ ఆచార్యులుగా పనిచేశారు. ఆ కాలంలో గొప్ప వైద్యుడిగా పేరుగాంచిన జీవకుడు, అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు ఇద్దరు కూడా ఇక్కడ మనకు ఆచార్యులుగా పనిచేసేవారు. ఎక్కడ అండి? ఈ తక్షశిల యూనివర్సిటీలో. అలాగే మనకు బీహార్లోని నలంద విశ్వవిద్యాలయము క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు 700 సంవత్సరాల పాటు విలసిల్లింది. ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకొని రావడానికి ప్రస్తుత భారత ప్రభుత్వం అనేది కృషి చేస్తున్నది. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయము క్రీస్తు శకం 5వ నుండి 12వ శతాబ్దం వరకు ఎన్ని సంవత్సరాల పాటు విలసిల్లింది? మనకు 700 సంవత్సరాల వరకు అయితే విలసిల్లింది. మరి ఈ యొక్క విశ్వవిద్యాలయానికి అలాంటి పూర్వ వైభవం తీసుకురావడానికి మన యొక్క భారత ప్రభుత్వం అనేది ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా కృషి చేస్తుంది. ఇక్కడ చూడండి, 4th పాయింట్ లాగా పెట్టాను. విద్య వ్యక్తిలో ఎప్పుడు కూడా సమగ్ర వికాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. విద్య వ్యక్తిలో సమగ్ర వికాసాన్ని పెంపొందించేదై ఉండాలి. అంటే అలా శారీరకంగా కానీ మానసికంగా కానీ నైతిక ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించేదిగా మనకు విద్య అనేది ఉండాలి. విద్యార్థులలో వినయం, సత్యం, త్యాగం, సేవ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత మొదలైన గుణాలన్నీ కూడా మనకు పెంపొందించేవారు. మనకు విద్యలో 2 పద్ధతులు అయితే ఉన్నాయండి. అందులో నియత విద్య, అనియత విద్య అనేసి ఈ 2 పద్ధతులు అయితే ఉండేవి. తరగతి గదిలోనే తరగతి గది బయట కూడా నేర్చుకునేవారు. మతభేదాలు, ధనిక పేద తేడాలు లేకుండా విద్యార్థులకు ప్రవేశం ఉండేది. ఈ ఆర్యభట్టు, పతంజలి, కాత్యాయనుడు, పాణిని మొదలైన వారు
ఆనాటి గొప్ప ఆచార్యులు ఎవరెవరు? ఆర్యభట్టు కానీ, పతంజలి, కాత్యాయనుడు, పాణిని, వీళ్ళందరూ కూడా ఆ కాలం నాటి గొప్ప ఆచార్యులు. మరి మైత్రేయి, గార్గి, విశ్వాంభర, అపాల, లోపముద్ర మొదలైన మహిళా విద్యావేత్తలు. ఇక్కడ చూడండి, మైత్రేయి కానీ, గార్గి కానీ, విశ్వాంభర, అపాల, లోపముద్ర మొదలైన విద్యావేత్తలు అంటే మహిళా విద్యావేత్తలు ఉండేవారు. మరి మనకు చైనా యాత్రికులు ఇక్కడ విశ్వవిద్యాలయాల విద్యని అభ్యసించారు. ఎవరండి ఇక్కడ? ఫాహియాన్ కానీ అలానే హ్యూయాన్సాంగ్ వచ్చేసి వీళ్ళిద్దరూ కూడా ఇక్కడి యొక్క విశ్వవిద్యాలయం వారి యొక్క విద్యను అనేది అభ్యసించడం అయితే జరిగింది. విద్య గురించి అయితే కొంచెం ఇచ్చారో చూడండి. విద్య అనేది గతిశీలమైనది. ఈ యొక్క విద్య అనే పదం ఒక వజ్రం లాంటిది. వజ్రాన్ని వివిధ కోణాల నుంచి చూసినప్పుడు మనకు వివిధ రంగులలో అయితే కనిపిస్తుంది కదా. ఎటైనా తిప్పండి, మనకు ఆ వజ్రం అనేది ఎటు సైడ్ తిప్పినా కూడా అనేక రంగులలో కనిపిస్తుంది. అలాగే మనకు విద్య అనేది చాలా అర్థాలను అయితే ఇస్తుంది. విద్య మూర్తిమత్వాన్ని, ఆ యొక్క వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని కానీ తన యొక్క ప్రవర్తనను అభివృద్ధి చేసే ఒక మహత్తర శక్తి. విద్యావంతుడు సర్వత్రా పూజనీయుడు. ప్రపంచంలోనే అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉంటే అది విద్య. విద్య కన్నా విలువైనది మరొకటి లేదు. మరి ఈ విద్య అనేది శిశువును అవాస్తవికమైన ప్రపంచం నుండి వాస్తవికమైన ప్రపంచం వైపు నడిపించాలి. అంతే కదా అండి. మనకు ఈ విద్య అనేది ఒక వ్యక్తికి అంటే ఒక శిశువుకి అవాస్తవమైన ప్రపంచం నుండి వాస్తవికమైన ప్రపంచంలోకి నడిపించాలి. చీకటి లేదా అంధకారం నుండి మనకు వెలుగులోకి తీసుకొచ్చేదే విద్య. జీవితం అనేది చావు పుట్టుకల దోబుచ్చులాట అనే భావన నుండి అద్వితీయమైనది పురోగతి వైపునకు తీసుకుపోవాలనేసి విద్య గురించి అయితే ఇచ్చారు. మరి ఈ విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. విద్య అనే పదము ఏ సంస్కృత పదం నుండి వచ్చింది? విద్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. విద్ అంటే ఏంటంటే ఇక్కడ తెలియని విషయాలను తెలుసుకొనుట. విద్ అంటే తెలియని విషయాలను తెలుసుకొనుటే అర్థం. మరి దీనిలో ఆంగ్లంలో మనం ఏమని పిలుస్తాము? ఎడ్యుకేషన్ అనేసి పిలుస్తారు. ప్రాచీన భారతదేశంలో విద్య గురించి అయితే తెలుసుకుందాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతీయ విద్య గురించి అధ్యయనం చేసే ముందు భారతదేశం గురించి ఫస్ట్ మనకు తెలుసుకోవడము చాలా అవసరం. ఈ యొక్క భారతీయ విద్య గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు భారతదేశం గురించి ముందు తెలుసుకోవాలి. భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది కదా. మరి భారతీయ సంస్కృతికి నిరంతరత అనేది ఉంది. వేదకాలంలో ప్రారంభమైన ఈ పరంపర ఏదో ఒక రూపంలో నేటికి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నిరంతరత కలిగి కొనసాగుతున్న ఏకైక సంస్కృతి ప్రపంచ సంస్కృతులతో భారతీయ సంస్కృతి. మన దేశంలో ఎంతో వైవిధ్యం ఉన్నది. ఎన్నో భాషలు, మతాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వేషభాషలు కానీ, క్లైమేట్, శీతోష్ణ స్థితులు కానీ, ఈ యొక్క ఆరాధన, మనము దేవుని పూజించే విధానాలు కానీ, పంటలు కానీ, భౌగోళిక స్థితిగతులు ఉన్నాయి. ఇవన్నీ గమనించిన విదేశీయులకు, ముఖ్యంగా బ్రిటిష్ వారికి ఇది ఒక దేశమా అని అనిపించింది. ఇవన్నీ చూసి ఏమనిపించింది? ఇది ఒక దేశమా అనిపించింది. కొంతకాలం పరిశీలించిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ వైవిధ్యంలో ఒక ఏకత్వం కలిగి ఉన్నట్లు గమనించారు. అందరు యూనిటీగా ఉన్నట్లు గమనించారు. ఒక ఏకత్వం అనేది ఉన్నట్లు ఈ బ్రిటిష్ వారు గమనించారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు కూడా. భారతదేశ ఏకత్వం కేవలం రాజకీయమైనది కాదు, అది సాంస్కృతికమైనదనే భావనను గ్రహించి అంగీకరించి ఆమోదించారు. ఇప్పుడు భారతీయ విద్య గురించి ఆలోచిద్దాం. ఈ యొక్క భారతీయ విద్య కేవలం ఆధ్యాత్మిక అనే అపోహ ఉంది. భారతీయ విద్య ఈహాలోకం గురించి మాట్లాడదని, సాంకేతిక రంగాలలో ప్రగతి సాధించలేదనే భావన ఉంది. ఇది వాస్తవమా? భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికత. భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికత. ఇందులో ఏ విధమైన సందేహం అయితే లేదు. మరి ఆధ్యాత్మికతో పాటు ఐహికత, ఇహలోకం అంటారు కదా, ఐహికత గురించిన అంశాలు కూడా ఉన్నాయి.
అతి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో విశ్వవిద్యాలయాలు విలసిల్లినాయి. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు తక్షశిలలో కొన్ని వేల మంది విద్యార్థులు ఆచార్యులు అయితే ఉండేవారు. ఆచార్య చాణక్యుడు అక్కడ ఆచార్యుడిగా పనిచేసేవారు. ఎవరండి ఇక్కడ? ఆచార్య చాణక్యుడు అక్కడ ఉపాధ్యాయుడు ఆచార్యుడిగా అయితే పనిచేసేవారు. విద్యారంగంలోని వివిధ విభాగాలలో భారతదేశం ప్రపంచానికి తన యొక్క ప్రతిభను అయితే చాటింది. ప్రపంచంలోనే గొప్ప వ్యాకరణ పాణిని తక్షశిలలో ఆచార్యుడు. మరి ఈయన జీవకుడు అనే గొప్ప వైద్యుడు కూడా ఇక్కడే ఆచార్యుడిగా పనిచేసేవారు. ఎక్కడ అండి? ఈ యొక్క తక్షశిలలో ఫస్ట్ మనకు ప్రపంచంలోనే గొప్ప వ్యాకరణవేత్త ఎవరు? పాణిని. అలాగే గొప్ప వైద్యుడు ఎవరండి? జీవకుడు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడైతే వీళ్ళు ఆచార్యులుగా పనిచేసేవారంటే ఈ యొక్క తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేయడం అయితే జరిగింది. ఇది మనకు ప్రాచీన కాలం లెక్క భారతదేశ విద్య అయితే. ఇక్కడ చూడండి, మనకు చారిత్రకంగా భారతీయ విద్యను 3 కాలాలుగా అయితే వర్గీకరించారండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాచీన యుగంలోని విద్యా విధానము, సెకండ్ మధ్య యుగంలోని విద్యా విధానము, థర్డ్ వన్ వచ్చేసి ఆధునిక యుగంలోని విద్యా విధానం. అసలు ఏంటి మనకు ప్రాచీన కాలం అంటే ప్రాచీన యుగంలోని యొక్క విద్యా విధానం ఎలా ఉండి దాని గురించి డిస్కస్ చేస్తే, ఈ ప్రాచీన కాలంలోని విద్యా విధానం వేద కాలంతో ప్రారంభమైంది. ఏ కాలంతో మనకి స్టార్ట్ అయిందండి? వేద కాలంతో ప్రారంభమయ్యి బౌద్ధ జైన విధానాలతో కూడుకుని అయితే ప్రస్తుతం మనకు ఉండేది. ఆ తరువాత మహమ్మదీయుల యొక్క దండయాత్రల కారణంగా ఎవరి పాలన అయితే ప్రారంభమైంది? మహమ్మదీయుల పాలన అనేది కొనసాగింది. ఈ కాలంలో ఇస్లామిక్ మత విద్యకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. మదర్సాలు కానీ మక్తాబులు ప్రారంభమై ఆ తర్వాత ఆంగ్లేయుల పాలన స్టార్ట్ అయింది. వీరి కాలంలోనే ఈ ఆంగ్ల విద్య భారతదేశంలో మనకి ప్రవేశపెట్టబడింది. మధ్య ఆధునిక యుగాలలో ఇస్లామిక్ విద్య ఆంగ్ల విద్య ప్రవేశపెట్టినప్పటికీ కొంతవరకు ప్రాచీన కాలానికి సంబంధించిన వేద విద్య బౌద్ధ జైన విద్య కూడా సమాంతరంగా కొనసాగాయి. ఇవి నేటికి కూడా కొనసాగుతున్నాయి. ఈ ఆధునిక యుగ అవసరాలకు అనుగుణంగా కొంతమేరకు రూపాంతరం అయితే చెందింది. ఇక్కడ మనకు వారి యొక్క గురుకుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ చూడండి, భారతీయ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఆధ్యాత్మికత. ఇది కంప్లీట్ అయినాక ఇది చూద్దామండి. భారతీయ విద్య యొక్క ప్రధాన లక్షణం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత విద్య అంటే భౌతిక విషయాల్లోనూ అలాగే అత్యున్నతగా వ్యక్తిని తీర్చిదిద్దడంలో మనకి ఆధ్యాత్మికత అనేది ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక విద్య భౌతిక విషయంలో అలాగే అత్యున్నత వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఆ వ్యక్తిని తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. ఈ ఆధ్యాత్మికత అనేది జీవన లక్ష్యం. ఒక వ్యక్తి ఏ వృత్తిని ఏ జీవన వ్యాసంగాన్ని ఎంచుకున్నప్పటికీ తన యొక్క జీవన లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన జీవన దృక్పథాన్ని అయితే అందిస్తుంది. మరి యొక్క గురుకుల జీవితం చూసుకుంటే విద్య అందించడానికైతే పాఠశాలలు అవసరం అవుతాయి కదా. అవి ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాలలో ఉండేవి. వాటినే మనము గురుకులాలు కానీ పరిషత్లు కానీ సమ్మేళనాలు అనేసి 3 భాగాలుగా చేయవచ్చు. ఏమనేసి అంటే ఇక్కడ గురుకులాలు పరిషత్తులు సమ్మేళనాలు అని 3 భాగాలుగా ఈ యొక్క విద్యను బోధించడానికి అనేసి భాగాలుగా చేయవచ్చు. గురుకులాలలో గురువు సాన్నిధ్యంలో విద్యను అభ్యసించేవారు. గురువు అత్యున్నత మానవతా విలువలు కలిగి విద్యార్థిపై ప్రేమ ఆప్యాయతలతో ఉచితంగా విద్యను అనేది అందించేవాడు. ఈ యొక్క గురువు జీవితం ఆదర్శప్రాయంగా ఉండేది. విద్యార్థులు ఆశ్రమాలలో తమ భావి జీవితాన్ని ఉన్నత విలువలతో జీవించడానికి అవసరమైన పద్ధతులు అనేది నేర్చుకునేవారండి. ఈ యొక్క గురుకుల జీవితం వారికి ఆదర్శమైనదిగా అందించేది. నెక్స్ట్ దీన్ని కన్నా చూసుకుంటే విద్యా లక్ష్యం అనేది ఎలా ఉండేది? వేదకాలంలో ఈ యొక్క వేదకాలంలో విద్యనే అంతిమ లక్ష్యం, మోక్ష సాధన. వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం ఏంటి? ఇక్కడ మోక్ష సాధన. దీనిని ఎవరైనా సాధించవచ్చు, ఏ వృత్తిని అవలంబించి సాధించవచ్చు, అనేక మార్గాలలో కూడా సాధించవచ్చు. మోక్ష సాధన అనేది
వృత్తిని బట్టి చేసే పనిని బట్టి సాధించేది కాదు. పని చేసే పద్ధతికి, ఆ పని పట్ల అతని దృక్పథానికి సంబంధించింది. ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ. మోక్ష సాధన అనేది వృత్తిని బట్టి చేసే పనిని బట్టి అయితే సాధించేది కాదు. మనం చేసే పని చేసే పద్ధతికి, ఆ పని యొక్క దృక్పథాన్ని అయితే సంబంధించింది. క్లియరా అండి? ఒక వ్యక్తి అతను చేసే పనిని నిస్వార్థంగా చేసినప్పటికీ అతడు ఆ పని ద్వారా మోక్షాన్ని పొందుతాడు. వేద ఋషులలో చాలామంది వ్యవసాయం చేసి జీవించినట్లు మనకు తెలుస్తుంది. మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే ఒక అనుభూతి. మరి దానికి సాటి మరొకటి లేదు. లౌకిక సుఖాల ద్వారా సంతోషం తాత్కాలికమైంది, ఆధ్యాత్మిక అనుభూతి శాశ్వతమైనది. దీనినే ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాయుధ్యం, ఇక్కడ స్థితప్రజ్ఞ, నిర్వికల్పం, నిర్వాణం, యోగసిద్ధి, సమత్వ స్థితి అనే అనేక పేర్లతో పిలిచేవారు. వేదాల గురించి తెలుసుకుంటే మనకు వేదాలు ఎన్ని అండి? 4. వేదాలు ఎన్ని? 4. ఫస్ట్ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలు 4. అందులో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు అయితే మనకున్నాయి. ఈ వేదాలు అపౌరుషేయాలు, శృతులు అనేసి కూడా అంటారు. వేదాలకి మరొక పేర్లు ఏంటి ఇక్కడ? అపౌరుషేయాలు. వేదాలు అనేవి అపౌరుషేయాలు. మరి వీటిని ఏమని పిలుస్తారండి? శృతులు అని కూడా అంటారు. అంటే మానసిక కల్పనలు కావు. ఇవి సాధనలోనే అత్యున్నత స్థితిలో దర్శించుకునే అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు. అవి అత్యున్నత స్థితులలో ఉన్నవి, అనుభూతి చెందినవి. అలాగే మళ్ళీ వేదంలో మనకి 4 భాగాలు ఉన్నాయి. అవి మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వేదాలు అయితే 4. మళ్ళీ వేదంలో కూడా 4 భాగాలు ఉన్నాయి. అవి ఏంటి? మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మనకు ఇక్కడ మంత్రసహిత బ్రాహ్మణాలను కర్మకాండకు సంబంధించినవి భావిస్తారు. ఇవి యజ్ఞయాగాదులు నిర్వహించే విధానాన్ని వివరిస్తారు. అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి. ఈ జ్ఞానకాండకు సంబంధించిన వాటిలో ఉపనిషత్తులను ప్రామాణికంగా భావిస్తారు. ఇవి అత్యంత తర్కబద్ధంగా ఉన్నాయి. ఈ ఆత్మ కానీ పరమాత్మ కానీ, ఈహాలోకం, పరలోకము, భౌతిక పరమార్థికం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం మొదలైన అంశాల గురించి అయితే చర్చిస్తుంది. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ చూడండి. పురాణాలను కూడా శృతులు అంటారు. ఈ శృతులకు స్మృతులకు మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడే శృతులని అనుసరించడం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ శృతులు శాశ్వత సత్యాలు, సార్వజనీన సత్యాలు. ఇక్కడ చూడండి, స్మృతులు, పురాణాలను స్మృతులు అంటారు. ఇక శృతులకి అలాగే ఇక్కడ స్మృతులకి వ్యత్యాసాలు వ్యక్తమైనా కూడా శృతులనే అనుసరిస్తారు. ఈ శృతులు శాశ్వతంగా ఉండే సత్యాలు, సార్వజనీన సత్యాలు. ఈ సార్వజనీన సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవే స్మృతులు. నెక్స్ట్ భాగవత, భారత, రామాయణాలను ఇతిహాసాలు అంటారు. భారత, రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు, ఆచరణలో ఎలా ఉంటుందో తెలియజేసే సన్నివేశాలు, సామాన్య మానవులకు శాశ్వత సత్యాలను నిత్య జీవితం ఎలా ఆచరించాలో తెలియజేసే గ్రంథాలు ఇవి. మరి వేద విద్య మానవ జీవితాన్ని 4 దశలుగా అయితే వర్గీకరించింది. వేద విద్య మానవ జీవితాన్ని ఎన్ని దశలుగా వివరించిందండి? ఇక్కడ 4 దశలుగా అయితే మనకు వర్గీకరించింది. వీటినే చతురాశ్రమాలు అంటారు. వీటిని ఏమని పిలుస్తారు? చతురాశ్రమాలు అనేసి పిలుస్తారు. అంటే 4 ఆశ్రమాలు. ఇక్కడ చూడండి, చతుర అంటే ఏంటి? ఇక్కడ 4 ఆశ్రమాలు. ఆశ్రమాలు అంటే 4 ఆశ్రమాలు, 4 దశలు అనేసి అర్థం. అందులో ఫస్ట్ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, అలాగే సన్యాశ్రమము.
నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే మనకు డిస్కస్ అనేది చేద్దామండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో, క్లాస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.